హాయ్ అందరికీ. ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. బ్రాక్ లెస్నర్ గురించి. బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ గురించి అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో ఎందుకు రిటర్న్ చేసిండో బ్రాక్ లెస్నర్ రీసెంట్‌గా ఇంటర్వ్యూలో చెప్పిండన్నమాట. అండ్ అంతేకాకుండా నిన్న రాలో జరిగిన దానికి రోమన్ రెయిన్స్ పైన ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ రియాక్షన్ ఇచ్చిండు. దాని గురించి మాట్లాడదాం. అండ్ అంతేకాకుండా కోడీ రోడ్స్ క్యారెక్టర్ పైన గూడా ఒక సాలిడ్ అప్డేట్ అయితే వస్తుంది. వాటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మీరు చేయాల్సింది వీడియోని లైక్ చేసేయండి ఎవరెవరు ఈ వీడియోని చూస్తున్నారో. ఫస్ట్‌గా రా వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడదాం. రా వ్యూవర్‌షిప్ లాస్ట్ వీక్‌ది 3,000,000 వ్యూవర్‌షిప్ అయితే వచ్చిందనమాట. నార్మల్‌గా రాకి 3,000,000 వ్యూవర్‌షిప్ అనేది వస్తుంది. సమ్‌టైమ్స్ రోమన్ రెయిన్స్ రానప్పుడు, షో అంతా బాలేనప్పుడు కొంచెం 3,000,000 కంటే కొంచెం తక్కువ వ్యూవర్‌షిప్ అనేది వస్తుంది. బ్రాక్ లెస్నర్, ఓబా ఫెమి, రోమన్ రెయిన్స్, సీఎం పంక్ ఈళ్ళందరూ రాలో కనిపించినప్పుడు మాత్రం పీక్స్‌లో వస్తుందన్నమాట. రాకి వ్యూవర్‌షిప్ అనేది 3,000,000 వ్యూవర్‌షిప్ వచ్చింది లాస్ట్ వీక్ రాది. అండ్ ఈ వారం రా కూడా సేమ్ అంతే వస్తది. అండ్ ఇంకా ఎక్కువనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ గురించి మాట్లాడితే, స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ లాస్ట్ వీక్‌ది 1.43 మిలియన్ వ్యూవర్‌షిప్ అయితే వచ్చిందన్నమాట. రాకి సగం ఉంది. సగం గూడా లేదు. సగానికి కొంచెం తక్కువ ఉంది వ్యూవర్‌షిప్ స్మాక్ డౌన్‌ది. బట్ స్మాక్ డౌన్‌కి కంపేర్ చేస్తే, స్మాక్ డౌన్ లాస్ట్ వారాలతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అనే చెప్పాలి. ఎందుకంటే స్మాక్ డౌన్ వ్యూవర్‌షిప్ అనేది ఒకప్పుడు 1,000,000 కంటే తక్కువొచ్చింది. బట్ ఇప్పుడు ఎక్కువొస్తుంది. అదే మంచి గుడ్ న్యూస్ అని జెప్పాలి. ఇంకా షోని చూపిస్తే మామూలుగా ఉండదు వ్యూవర్‌షిప్ అనేది స్మాక్ డౌన్‌కి కూడా ఎక్కువనే వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబా ఫెమి అండ్ పాల్ హిమన్ గురించి. ఫ్యూచర్‌లో ఈళ్ళిద్దరూ కలుస్తారా? ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట సోషల్ మీడియాలో. ఫ్యూచర్‌లో ఓబా ఫెమీకి యాస్ ఎ అడ్వకేట్‌గా పాల్ హిమన్ కలుస్తాడా? పాల్ హిమన్, ఓబా ఫెమి ఒకటవుతారా? అనేది ఒక క్వెషన్ మార్క్ అన్నమాట. మీరు జెప్పండి. మీకేమనిపిస్తది? ఫ్యూచర్‌లో, ఇప్పుడు గాదు. ఫ్యూచర్‌లో ఓబా ఫెమి అండ్ పాల్ హిమన్ కలిస్తే ఎలా ఉంటదో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బ్రాక్ లెస్నర్ అసలెందుకు డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ జేషిండో దాని గురించి మాట్లాడిండు. బ్రాక్ ఏమన్నాడో తెలుసా? బ్రాక్ అంట తన ఫ్యామిలీని పోషించడానికి రిటర్న్ జేషిండంట. ఏదో ఇప్పుడు నేనేదో డబ్ల్యూడబ్ల్యూఈలో చేయాలి, సాధించాలి, మంచి మంచి పేరు తీసుకురావాలన్నట్టుగా ఈ టైప్‌లో దానికోసం రిటర్న్ జేయలేదంట డబ్ల్యూడబ్ల్యూఈలో. తన ఫ్యామిలీని జూసుకోవడానికి మాత్రమే బ్రాక్ లెస్నర్ రిటర్న్ జేషిండంట ఖర్చులకి. ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ఖర్చుల కోసమే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసిండు అని ఒక మాటనైతే చెప్పిండు. అండ్ ఇంకొకటి బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ గురించి కూడా మాట్లాడిండు ఇండైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా కాదు. ఇండైరెక్ట్‌గా ఏమన్నారంటే బ్రాక్ లెస్నర్ ఇప్పుడు నేను డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసినా గదా! అది ఒక షార్ట్ టైమే. అంటే ఒక ఫుల్ టైమ్‌లా గాదు. నేను ఒక షార్ట్ టైమ్‌గానే రిటర్న్ చేసినా అని చెప్పిండు. ఇప్పటికే బ్రాక్ లెస్నర్ సమ్మర్ స్లామ్‌లో రిటైర్మెంట్ తీసుకుంటాడు అని అన్నట్టుగా అంటున్నారు. ఇప్పుడు ఒకవేళ ఈ షార్ట్ టైమ్ రిటర్న్ నిజంగానే అయ్యుంటే ఖచ్చితంగా బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటాడు కావచ్చు అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. బ్రాక్ లెస్నర్ తొందరలోనే రిటైర్మెంట్ తీసుకోవచ్చు అన్నట్టుగా అంటున్నారు. బట్ డ్రీమ్ మ్యాచెస్‌లున్నాయి. గుంతర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ డ్రీమ్ మ్యాచ్ ఉండే. అది ఇంతవరకు జరగలేదు. మరి అది సమ్మర్ స్లామ్‌లో బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ మ్యాచ్‌లోనే జరిపిస్తారా అనేది చూడాలన్నమాట. బ్రాక్ లెస్నర్ అయితే ఇప్పుడు రిటర్న్ చేసింది షార్ట్ టైమ్‌గానేనంట. ఫుల్ టైమ్‌గా కాదన్నట్టుగా చెప్పిండు. అండ్ ఇంకొకటి మన బ్రాక్ లెస్నర్ ఇప్పుడున్న డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ గురించి మాట్లాడిండు. ఇప్పుడున్న బ్యాక్ స్టేజ్ అట్మాస్ఫియర్ చాలా సాఫ్ట్‌గా ఉందని చెప్పిండు. తను ఉన్న దానికంటే, తను పాస్ట్‌లో చూసిన దానికంటే, విన్స్ మెక్‌మ్యాన్ ఎరాని చూసిన దానికంటే ఇప్పుడు సాఫ్ట్‌గా ఉందన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ చెప్పిండు. అండ్ అంతే గాకుండా మన డానా వైట్ గురించి కూడా మాట్లాడిండు. ఈ డానా వైట్ యూఎఫ్‌సి ప్రెసిడెంట్ అన్నమాట. యూఎఫ్‌సిని నడిపిస్తాడు. ఈ డానా వైట్ మన బ్రాక్ లెస్నర్‌ని ఇగ్నోర్ చేసిండంట. పట్టించుకోలేదంట. బ్రాక్ లెస్నర్ కాల్ చేసినా పట్టించుకోలేదంట. డైరెక్ట్‌గా డానా వైట్‌ని అంటే మన బ్రాక్ లెస్నర్ టికెట్ కొనుక్కొని కలిసిండంట. టికెట్ కొని కలిసి మాట్లాడిండంట. నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నన్ను తీసుకురా యూఎఫ్‌సిలో అండ్ ఇటు డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకురా అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడిండంట. బట్ డానా వైట్ ఇగ్నోర్ చేసిండంట. కానీ మన బ్రాక్ లెస్నర్ వల్ల బెస్ట్ ఫర్ బిజినెస్ అవుతది గదా! ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఉన్నారంటే అది బెస్ట్ ఫర్ బిజినెసే. అదేదైనా గాని. అప్పుడు అర్థమైందంట డానా వైట్‌కి. బ్రాక్ లెస్నర్ వల్ల ఫుల్ ప్రాఫిట్ ఉందని మళ్ళీ బ్రాక్ లెస్నర్‌ని తీసుకొచ్చినాడంట. ఒకప్పుడు ఇగ్నోర్ చేసిండన్నట్టుగా బ్రాక్ లెస్నర్ రివీల్ చేసిండు ఈ ఇంటర్వ్యూలో.
అండ్ అంతేకాకుండా మన అండర్‌టేకర్ మ్యాచ్ గురించి మాట్లాడిండు. రెస్సల్‌మేనియా 30 అండర్‌టేకర్ వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ గురించి కూడా మాట్లాడిండు. ఆ డెసిషన్ వల్ల నేను అండర్‌టేకర్ స్ట్రీక్‌ని ఎండ్ చేయడం వల్ల చాలామంది నన్ను తిట్టినారు, కోపంగా ఉన్నారు నా పైన. అది నా డెసిషన్ కాదు. సో, అది బిజినెస్ అంటే వాళ్ళు తీసుకున్నారు. బెస్ట్ ఫర్ బిజినెస్ ఆలోచించి అలా తీసుకున్నారు. సో, అండర్‌టేకర్ టార్చ్ పాస్ చేయాలి ఈ టైప్‌లో అంటే ఒక న్యూ సూపర్ స్టార్స్ రావాలన్నట్టుగా ఆ టైప్‌లో జేషినారు. అండ్ అప్పుడు నేను అండర్‌టేకర్‌కి దెబ్బ తగిలుండే. నేను అండర్‌టేకర్‌ని చూడ్డానికి హాస్పిటల్ ఎళ్ళినాను. అండ్ అండర్‌టేకర్‌కి ఎలా ఉందో నేను చెక్ జేషినాను. ఎందుకంటే నా మెంటర్. సో, నా గురువు అన్నట్టుగా బ్రాక్ లెస్నర్ ఈ ఇంటర్వ్యూలో అండర్‌టేకర్ గురించి కూడా మాట్లాడిండు. అండ్ అంతేకాదు బ్రాక్ లెస్నర్ వాళ్ళ అమ్మ గురించి కూడా మాట్లాడిండు. సో, వాళ్ళ అమ్మ ఒక మాట చెప్పిందంట. "నువ్విప్పుడు ఈ రెజ్లింగ్ మ్యాచ్‌లో గెలవకపోతే ఇగ నీ దారి నువ్వు జూసుకో. నీ దారి నువ్వు జూసుకొని నువ్వు సొంతంగా నీ ఇంటికొచ్చేసేయి" అన్నట్టుగా వాళ్ళ అమ్మ చెప్పిందంట. అండ్ బ్రాక్ లెస్నర్‌ని వదిలేసి ఎళ్ళిపోయిందంట చిన్నగున్నప్పుడు. సో, బ్రాక్ లెస్నర్‌ని వదిలేసి ఎళ్ళిపోయిందంట జిమ్ నుండి. సో, బ్రాక్ లెస్నర్ ఒక్కడే ఎళ్ళిపోయిండంట. దీన్ని గూడా షేర్ చేసుకున్నాడు ఈ ఇంటర్వ్యూలో. సో, కొన్ని నమ్మే విధంగా ఉన్నాయి. కొన్ని నమ్మేలా లెవ్వు బ్రాక్ లెస్నర్ చెప్పినవి. సో, ఆ డానా వైట్ ఇగ్నోర్ చేయడం బ్రాక్ లెస్నర్‌ని. అండ్ బ్రాక్ లెస్నర్ వాళ్ళ ఫ్యామిలీ కోసమే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసిండు అనే దాని గురించి. సో, కొన్ని నమ్మేట్టుగా లెవ్వు. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ రెస్సల్‌మేనియాలో జరుగుతది గదా! ఎవరెవరి మధ్య జరుగుతదో దానిపైన ఒక అప్డేట్ ఏదో వస్తుంది. సో, ఆ మ్యాచ్ అంతా నాయా జాక్స్, లాష్ లెజెండ్ వర్సెస్ షార్లెక్సా వర్సెస్ బెల్లా ట్విన్స్ వర్సెస్ బెయిలీ అండ్ లైరా వాల్కేరియా మధ్యలో జరుగుతదంట. సో, ఇలా నలుగురు మధ్యలో జరుగుతదంట మ్యాచ్. నలుగురు అంటే 4 టీమ్‌లు. లాష్ లెజెండ్, నాయా జాక్స్ ఒక టీము, షార్లెట్ ఫెయిర్, అలెక్సా బ్లిస్ ఒక టీము, బెల్లా ట్విన్స్ ఒక టీము, బెయిలీ అండ్ లైరా వాల్కేరియా ఒక టీము. ఫ్యాటల్ 4 వే టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదంట. వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం అది గూడా రెస్సల్‌మేనియా 42లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకొక పర్సన్‌ని హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేసింది. సిద్ విషియస్. సో, మనకు తెలవది సూపర్ స్టార్ ఈ లెజెండ్. సో, వరల్డ్ లెజెండ్ మనకి ఐడియా గూడా రాదు ఎవరు అనేది. సో, ఇతన్ని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ పైన మన రేండీ ఆర్టన్ భయంకరంగా అటాక్ చేసిండు. అప్పటి నుండి కనిపించలేదు. నెక్స్ట్ స్మాక్‌డౌన్ కోసం అయితే అడ్వర్టైజ్ చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, కోడీ రోడ్స్ ఇప్పుడు రిటర్న్ చేయడం చాలా అంటే చాలా కోపంగా వస్తాడంట. సో, ఫుల్ అంటే ఫుల్ కోపంగా వస్తాడంట. క్యారెక్టర్ కొంచెం చేంజ్ చేస్తారన్నట్టుగా అప్డేట్ ఏదో వస్తుంది. సో, నార్మల్‌గా ఇప్పుడు అటాక్ చేసినారు గదా! సో, ఖచ్చితంగా ఆ కోపం అనేది ఉంటది రేండీ ఆర్టన్ పైన. సో, అదే కోపంలో వస్తాడు. సో, ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తారన్నట్టుగా ఈ టైప్‌లో ఒక అప్డేట్ అయితే వస్తుంది. చూడాలి మరి నెక్స్ట్ స్మాక్‌డౌన్‌లో కోడీ రోడ్స్ కోపంగా వస్తాడా? నార్మల్‌గా వస్తాడా? అనేది స్మాక్‌డౌన్ చూస్తే తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పాల్ హీమన్ గురించి. రీసెంట్‌గా పాల్ హీమన్‌కి ఒక క్వెషన్ అడిగినారు. ఆ క్వెషన్ ఏందంటే జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతాడా? జిల్లా ఫాటో డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేస్తాడా? అని ఈ టైప్‌లో ఒక క్వెషన్ అడిగినారు పాల్ హీమన్‌కి. అప్పుడు పాల్ హీమన్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ గనక ఛాన్స్ వస్తే జిల్లా ఫాటూని డబ్ల్యూడబ్ల్యూలో డెబ్యూట్ చేపించే ఛాన్స్ వస్తే, జిల్లా ఫాటూని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకునే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా జిల్లా ఫాటూని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకోవాలి. ఒకవేళ వచ్చే ఛాన్స్ ఉన్నా తీసుకోలేదనుకో అది డబ్ల్యూడబ్ల్యూఈ చేసే పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి అన్నట్టుగా పాల్ హేమన్ చెప్పిండు. వస్తాడా? రాడా? అనేది క్లారిటీగా చెప్పలేదు. వన్స్ ఛాన్స్ వస్తే గనక డబ్ల్యూడబ్ల్యూఈ ఖచ్చితంగా జిల్లా ఫాటూని సైన్ చేపించుకోవాలి అన్నట్టుగా ఈ టైప్‌లో పాల్ హేమన్ మాట్లాడిండు. ఒక టైప్‌లో పాల్ హేమన్ జిల్లా ఫాటు ఫ్యూచర్‌లో రావచ్చు అన్నట్టుగా. జిల్లా ఫాటు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటాడు డబ్ల్యూడబ్ల్యూలో రావడానికి. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏం ఆలోచిస్తుందో తెలీదు గదా! సో, ఫ్యూచర్‌లో జిల్లా ఫాటు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టొచ్చు. పాల్ హేమన్ మాటల ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. రోమన్ రెయిన్స్ రాలో ఒక జాకెట్ ఏసుకొచ్చిండు గదా! సో, ఆ జాకెట్ కాస్ట్ ఎంతో తెలుసా? $1979 సో, $1979 సో, మన ఇండియన్ రూపీస్‌లోకి కన్వర్ట్ చేస్తే రూ. 182,068 జస్ట్ ఆ ఓన్లీ జాకెట్‌కే. సో, ఓన్లీ జాకెట్‌కి రూ. 182,068 సో, చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్. అండ్ ఇంకొకటి నిన్న రా అయిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. సీఎం పంక్‌నే కావచ్చు, ఇటు రోమన్ రెయిన్స్‌నే కావచ్చు. సీఎం పంక్ ఏందంటే ఓల్డ్ షూ ఏసుకొచ్చిండు.
అంటే సీనియర్ సిటిజన్స్ వేసుకునే షూ వేసుకొచ్చిండనమాట. ఇప్పుడు ఆ షూస్ ఎందుకు వేసుకొచ్చిండు? అంటే సీఎం పంక్ ఏమైనా అంత ముసలోడు అయిపోయిండా అన్నట్టుగా ఈ టైప్‌లో ఫ్యాన్స్ కొంచెం ఎక్కిరిస్తున్నారన్నమాట. అలా చేయొద్దు అని. కొంతమందేమో సపోర్ట్ జేస్తున్నారు సీఎం పంక్‌కి. చూడాలి మరి ఏమవుతదో. అండ్ ఇటు రోమన్ రీన్స్‌ని గూడా అంటున్నారు. అంత పెద్ద కాస్ట్ ఉన్న జాకెట్ ఏసుకోవచ్చులు అవసరమా? ఈ టైప్‌లో అని గూడా కొంతమంది అంటున్నారు. సో, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు షోలో ఎలా రావాలో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో డిసైడ్ జేస్తారు. కొందరికి క్రియేటివ్ కంట్రోల్ ఉన్న వాళ్ళకు కొంచెం వాళ్ళకి నచ్చినట్టుగా వస్తారు. అదన్నమాట. సో, మనం దానికి పాయింట్ ఔట్ జేయలేము. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ అలా ఎందుకొచ్చిండంటే, అంటే కొన్ని రోజులుగా అలానే వస్తున్నాడు జాకెట్ ఏసుకొని. సో, దానికి మనం ఏమంటాం? కాదనలేము గదా! సో, తన దగ్గర డబ్బులున్నాయి కొనుక్కుంటాడు. మీ దగ్గర డబ్బులుంటే కొనుక్కోండి. అంతే సింపుల్ గదా! కొంతమందైతే అంటున్నారు అంత పెద్ద కాస్ట్ జాకెట్ అవసరమా? అండ్ ఇటు సీఎం పంక్ ఓల్డ్ షూస్ ఏసుకొని రావడం అవసరమా అన్నట్టుగా అంటున్నారు. మీరేమంటారు మరి? అండ్ ఇంకొకటి ఒక సూపర్ స్టార్ కామెంట్ చేసిండన్నమాట రోమన్ రెయిన్స్ పైన. సో, నిన్న సీఎం పంక్ పైన రోమన్ రెయిన్స్ అటాక్ చేసింది గదా! సో, ఆ వీడియోకి 3 ఆన్ 1 అన్నట్టుగా మెన్షన్ చేసిండు. అంటే ఇక్కడ సీఎం పంక్ ఒక్కడే అండ్ రోమన్ రీన్స్, ఊసోస్ వాళ్ళు ముగ్గురు అయిపోయినారు. ముగ్గురు కలిసి ఒక మనిషిని కొడుతున్నారన్నట్టుగా ఈ టైప్‌లో మెన్షన్ చేసిండన్నమాట ఆ సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ ఇంకెవరో గాదు, జేవియర్ వుడ్స్. న్యూ డే మెంబర్ జేవియర్ వుడ్స్ ఈ టైప్‌లో మెన్షన్ చేసిండన్నమాట. 3 ఆన్ 1 అయినా సరే ఫ్యాన్స్ రోమన్ రీన్స్‌కి చీర్ చేస్తున్నారు. అసలు నాకు అర్థం అవ్వట్లేదన్నట్టుగా ఈ టైప్‌లో మెన్షన్ చేసిండు, కామెంట్ చేసిండు. ముగ్గురు కలిసి ఒక మనిషిని కొడితే ఆ మనిషికి సపోర్ట్ జేయాలి గానీ, ఈ ముగ్గురికి సపోర్ట్ జేస్తున్నారు. రోమన్ రీన్స్‌కి ఎందుకు సపోర్ట్ జేస్తున్నారు ఫ్యాన్స్ అన్నట్టుగా ఈ టైప్‌లో మెన్షన్ జేషిండు. అండ్ ఈ టైప్‌లో ఎందుకు మెన్షన్ జేషిండో మీ అందరికీ బాగా తెలుసు. అంటే మీరు మర్చిపోలేరు. రోమన్ రీన్స్ ఫ్యాన్స్‌కైతే అది గుర్తుండిపోతది. రోమన్ రీన్స్ ఏం జేషిండో. సో, అదన్నమాట. అందుకనే జేవియర్ వుడ్స్ కంటిన్యూగా రోమన్ రీన్స్‌కి కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. అంటే ఏం జరిగినా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడన్నమాట రోమన్ రీన్స్ పైన జేవియర్ వుడ్స్. సో, ఇంతకుముందుకు చాలా సార్లు ఇలా కామెంట్ జేషిండు. ఇప్పుడు గూడా జేషిండు. అండ్ దీనికి మన ఊసోస్ రియాక్షన్ ఇచ్చిండనమాట. ఊసోస్ ఏమని మెన్షన్ చేసాడంటే, "సరే నువ్వేం బాధపడకు ఎగ్జేవియర్ వుడ్స్. నీకొక కొత్త క్రౌన్‌ని గొనిస్తాను. ఒక కొత్త కిరీటం గొనిస్తాను. నువ్వు బాధపడకు నీకొచ్చేస్తది" అన్నట్టుగా ఈ టైప్‌లో ఊసోస్ రియాక్షన్ ఇచ్చిండనమాట. సో, మన ఎగ్జేవియర్ వుడ్స్ చేసిన కామెంట్స్‌కి. సో, ఇదన్నమాట సోషల్ మీడియాలో జరిగింది నిన్న. అండ్ ఇంకొకటి ఈ రెస్సల్ మేనియా అయిపోయిన తర్వాత బ్లడ్ లైన్ మొత్తం అంటే మన రోమన్ రీన్స్, ఊసోస్ మొత్తం ఇక రోమన్ రీన్స్ రాజ్యం అయిపోతది. రోమన్ రీన్స్ వోళ్ళు బ్లడ్ లైన్ లాగా మారిపోయి డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో, రోమన్ రీన్స్, ఊసోస్ ఒకప్పుడు నడిపించినారు కదా! బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని తీసుకొచ్చి. అండ్ ఇప్పుడు ఊసోస్ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. అండ్ ఇప్పుడు మన రోమన్ రీన్స్ కూడా రెస్సల్ మేనియా 42లో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే సో, మేబీ ఇక ఈళ్ళు ముగ్గురు ఛాంపియన్స్ అయిపోతారు. సో, అప్పటి నుండి ఇగ రెస్సల్ మేనియా నుండి ఈళ్ళు ముగ్గురు నడిపిస్తారు. బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌ని తీసుకొస్తారు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఈళ్ళతో సోలో సికోవా కూడా యాడ్ అవ్వచ్చంట. ఎందుకంటే వాళ్ళు ఎంఎఫ్‌టీ మెంబర్స్ టామా టోంగా అండ్ సోలో సికోవా మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే స్మాక్ డౌన్‌లో వాళ్ళు అనుండే. నువ్వు రోమన్ రీన్స్ లాగా మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఈ టైప్‌లో తామాటంగా మాట్లాడుండే. సో, మేబీ రోమన్ రీన్స్, ఊసోస్, సోలో సికోవా వీళ్ళందరూ మళ్ళీ ఒకటవుతారన్నట్టుగా రూమర్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. బట్ దీనిపైన ఏం క్లారిటీ అనేది లేదు. రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు రూమర్స్ వస్తున్నాయి కాబట్టి మీకు చెప్పాలి. చూద్దాం దానికి టైం పట్టొచ్చు. ఈ రెస్సల్ మేనియాలో క్లారిటీ అనేది వస్తది. వీళ్ళు ఒకటవుతారా? లేదంటే ఎవరి దారిలో వాళ్ళే ఉంటారా అనేది. అండ్ ఇంకొకటి ఒక పెద్ద రూమర్ అన్నమాట. ఆ రూమర్ ఏందంటే, ఇప్పుడు రోమన్ రీన్స్ గెలుస్తాడు రెస్సల్ మేనియాలో. దాని తర్వాత జిమ్మీ ఊసోనైనా, లేదంటే జే ఊసోనైనా రోమన్ రీన్స్‌కి కాస్ట్ చేస్తారన్నట్టుగా ఈ టైప్‌లో ఒక రూమర్ వస్తుంది. సో, ఇది జరుగుతదా? జరగదా? అనేది క్లారిటీగా చెప్పలేం. రూమర్ అయితే వస్తుంది. ఎవరో ఒకరు రోమన్ రీన్స్ పైన టర్న్ అవుతారని. అయితే జే ఊసోనా? లేదంటే జిమ్మీ ఊసోనా? అనేది మనకేది క్లారిటీ లేదు. సో, ఇంతకు ముందుకు చాలా టీజర్స్ ఇచ్చింది. జే ఊసో రోమన్ రీన్స్ పైన టర్న్ అవుతారని చాలా రూమర్స్ ఇచ్చింది. చాలా టీజర్స్‌లు చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. కానీ ఇంతవరకు జరగలేదు. అంటే కొన్ని కొన్ని సార్లు రోమన్ రీన్స్ మాట జే ఊసో వింటాడు. కొన్నిసార్లు నాకేంది నేను పట్టించుకోనన్నట్టుగా ఉంటాడు. సో, అలా మాట్లాడడంతో ఫ్యాన్స్‌లో కొంచెం కన్‌ఫ్యూజను. మేబీ ఫ్యూచర్‌లో జే ఊసో రోమన్ రీన్స్ పైన టర్న్ అవుతాడని. సో, అదైతే ఇంతవరకు కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు కూడా రూమర్ వస్తుంది.
సో ఏదేమున్నా ఇంకొక 3-4 వారాల్లో తెలుస్తది. రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడా? ఆ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ మళ్ళీ వస్తదా? ఊసోస్, రోమన్ రీన్స్ ఛాంపియన్స్‌గా ఉంటారా అనేది తెలుస్తదన్నమాట రస్సెల్ మేనియాలో. సో వీడియో ఏంటి? వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. కంపల్సరీ మీ కామెంట్‌కి రిప్లై ఇస్తాను.